ఆంక్షలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని కాపాస్ కిసాన్ యాప్ వాడాలన్న నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పత్తి రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బోరజ్ వద్ద హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారి ముట్టడించిన వందలాది మంది రైతులు. కదం తొక్కిన కాటన్ రైతు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కర్షకుల ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం, వందల సంఖ్యలో పాల్గొన్న నిరసన తెలుపుతున్న రైతులు పత్తి కొనుగోలు ఆంక్షలు ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కదం తొక్కిన కాటన్ రైతు తాను తెచ్చిన 90 క్వింటాల పత్తిని కొనాలని వేడుకుంటూ శుక్రవారం జడ్చర్లలో సిసిఐ అధికారి కాళ్ళు మొక్కుతున్న అలంపూర్ రైతు మల్లేష్ అని చెప్పేసి కూడా ఒక వార్త. పత్తి కొనాలని అధికారి కాళ్ళపై పడిన అలంపూర్ రైతు, తీరని యూరియా గోస, పాలకుర్తిలో తోపులాట, రుణమాఫీ కాలేదని ఆవేదన, ఆటోపై పోస్టర్, ఓడు భూములు లాక్కోవద్దంటూ ఆదివాసీల ధర్నా, అధికారులు నిర్బంధించిన RRR బాధితులు అని చెప్పేసి ఒక వాట. అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పత్తి రైతుపై పగబెట్టినట్టే వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే వానలతో ఆగమైన రైతును అనేక ఆంక్షలు, అక్కరకు రాని కొర్రీలతో దగా చేస్తున్నారు. కడుపు మండిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోరజ్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారి ముట్టడి విజయవంతమైందని వందలాదిగా తరలివచ్చిన రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై లాస్ట్కి వస్తే పత్తి రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా తయారైపోయింది. ఏంది? సిసిఐ అధికారు కాళ్ళు మొక్కుతుండు అలంపూర్ రైతు మల్లేష్ అనే ఒక రైతు, అలంపూర్ రైతు. 90 క్వింటాల నా పత్తి ఉన్నది, అది కొనుండు సార్ జరా, మీ బాంచన్ కాల్ మొక్తా అనే స్టేజ్కి తీసుకొచ్చుకుంది ఇలా కేంద్ర సర్కార్ కావచ్చు, రాష్ట్ర సర్కార్. మరి రాష్ట్రంలో ఉన్న బీజేపీకి సంబంధించిన 2 మినిస్టర్లు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఏం చేస్తుండు? పత్తి రైతుల గురించి ఎందుకు మాట్లాడతలేకపోతున్నారు ఈ 2 సెంట్రల్ మినిస్టర్లు, ఎంపీలు? ఇట్లా మొన్న జూబ్లీ సెలక్షన్స్ వస్తే ఏదో ఎగబడినట్టు చేసిరు కదా. అంటే ఈ పత్తి రైతులు అనేటువంటి మీ కాన్ వస్తలేరా? మీ కాన్ రాకొచ్చిరా? మీ కళ్ళ కనబడతలేరా? మీ కళ్ళకు కనబడతలేరా? లేకపోతే మీ కళ్ళకేమన్నా ఏమంటారు ఈ ఎంపీలకు, తెలంగాణ రాష్ట్ర ఎంపీలకు చెప్తున్నా నేను, మీ కళ్ళకేమన్నా పచ్చకామలు వచ్చినాయా? పత్తి రైతులన్నా కూడా, ఏ రైతులన్నా, పత్తి రైతులన్నా కూడా ఇంత వివక్ష ఎందుకు మీకు? దీని మీద అరే బాజాత్గా మీకు ఇదే తెలంగాణ రైతులు కదా 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చే, 8 మంది ఎంపీలు బీజేపీ వాళ్ళకి ఇచ్చే, ఎమ్మెల్యేలు 8 మంది ఇచ్చే, ఏం పడగొడుతున్నారు మీరంతా? పొండయ్యా పొండి. మన తెలంగాణ రైతులు ఆగమైతురు, అక్కడ పత్తి రైతులు ఆగమైతురు. పోయి సెంట్రల్లో పోయి మాట్లాడురి, వాళ్ళకి ఏం కావాలన్నా ఏర్పాటు చేయండి. పత్తిని కొనుగోలు చేయమని చెప్తున్నారు, కొనండి. గా మాట మాట్లాడడానికి వస్తలేదా? వేస్ట్, పనికి రాని బేకార్ మాటలు మాట్లాడుతారు ప్రెస్ మీట్లో కూర్చొని. పొద్దున్న లేస్తే దేవుడి మీద, మతం మీద తప్ప ఏమైనా మాట్లాడతారా మీరు? మరి ఇక పత్తి రైతులు ఇంత అడ్డగోలు గోసపడుతున్నారు, వాళ్ళు ధర్నాలు చేసుకుంటూ పత్తి అంతా వేసుకొని అడ్డగోలు పరిశాలు ఉన్నారు వాళ్ళంతా. ఒక రైతు అంటే రైతే రాజని గొప్పలు మాట్లాడతారు మన ప్రధానమంత్రి మోడీ. మరి అదే రైతుతోటి ఇలా మీ సిసిఐ అధికారి కాలు మొక్కించుకుంటాడు. దీనికి ఏం సమాధానం చెప్తారు బీజేపీ వాళ్ళు? దీనికి ఏం సమాధానం చెప్పే కెపాసిటీ ఉంది బీజేపీ వాళ్ళ దగ్గర? చెప్పండి సమాధానం, మేము కూడా వింటాం. ఒక రైతుతోటి కాలు మొక్కించుకునేంత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర గవర్నమెంట్, అటు సెంట్రల్ గవర్నమెంట్ 2 గారు కల్పించినాయని చెప్పేసి మనం అనుకోవాలి. ఇటు పత్తి రైతుపై పగబట్టి వ్యవహరిస్తున్నాయి అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.